ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్థానంలో శుభములు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల వేళలో నీ యొక్క వాక్యాన్ని విత్తుండగా బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. నన్ను యోగ్యునిగా చేయండి. నీకే మా జీవితాలు సమర్పిస్తూ ఈ సమయాన్ని సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ఇవాటి వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు. చాలామంది మేము జ్ఞానులము అనుకుంటుంటారు. అదే అజ్ఞానము, అదే అంధకారం కూడా. అందువలనే చాలామంది కూడాను దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. తమ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయి ఎటు తోచని పరిస్థితుల్లో ఏ దారి తెన్ను లేనప్పుడు దేవుడా అంటూ వాపోతూ ఉంటారు. ఈ కోవకు చెందిందే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ ఎంతోమంది వైద్యులను సంప్రదించి ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి యేసయ్యని ఆశ్రయించి బాగుపడింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జాన్ డి రాక్ఫెల్లర్ సీనియర్. ఆయన ప్రపంచంలో అత్యంత ధనికుడు. లక్షల కొలది డబ్బును డాలర్ల రూపంలో సంపాదించి నిద్రాహారాలు మాని తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతవరకు తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడంటే ఆకలి పోగొట్టుకొని చివరికి బిస్కెట్లు, పాలు మాత్రమే ఆయన తినేది. 53 సంవత్సరాలకే తలంతా ఊడిపోయి చిక్కిపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్యను గురించి తెలుసుకొని బైబిల్ తీసుకొని పఠించటం, ప్రార్థించడం ప్రారంభించాడు. అలా పఠిస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇక అనుకున్నాడు, ఈ ఆస్తి అంతా నాకేం సహాయం చేయలేకపోయింది అని చెప్పేసి తన ఆస్తినంతా కూడా దేవుని సేవ కోసం ఉపయోగించి తన జీవితంలో గొప్ప మేలు పొందుకొని స్వస్థత పొంది 98 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికినట్లుగా మనము ఈయన చరిత్రలో మనం చదువుకోవచ్చు. నీవు కూడాను జాన్ డి రాక్ఫెల్లర్ సీనియర్ లాగా ఉన్నావా? నేను జ్ఞానిని, నాకు డబ్బు కావాలి, దానితో నేను సుఖంగా జీవించగలను అనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుడు ఆలోచన చేస్తున్నావు. ఇప్పటికైనా సరే నేను జ్ఞానిని కాదు ప్రభు అంటూ దేవుని దగ్గర ఒప్పుకొని నీ బలహీనతలను ఒప్పుకొని అంటున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? అలా అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకో. నీ ఆరోగ్యం చెడిపోకుండా దేవుడు చూస్తాడు. ఒకవేళ ఆరోగ్యం చెడిపోయిన స్థితిలో నీవు దుఃఖంలో, వేదనలో, బాధల్లో, ఎవరు తోడు లేక, తోడు ఉన్నా కూడా వేదన పడుతున్నట్లయితే ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. నువ్వు ప్రార్థిస్తే ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా 33:6 అంటాడు, నేను దానికి ఆరోగ్యము కలుగ చేసేదను, నేను స్వస్థత కలిగిస్తాను,
అంతేకాదు సత్య సమాధానములు సమృద్ధిగా బయలు వెళ్ళేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. ఎంత మంచి దేవుడు! పాపములు క్షమించే దేవుడు, స్వస్థతలను అనుగ్రహించే దేవుడు, మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఉదయకాలంలో నువ్వే స్థితిలో ఉన్నా బాధపడకు. ప్రభు సన్నిధిలో నీవు పరివర్తన చెంది కనువిప్పు కలిగి ప్రార్థించి దేవుడు వింటాడు. సమయం మించిపోలేదు, నీకు ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయాన్ని దేవునికి మనము అర్పిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. ఈ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. ఎంతమంది నాయనా అనారోగ్యంగా ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఏ సహాయం లేకుండా ఉన్నారు. సహాయం ఉన్నా కూడా తండ్రి మనోవేదన కృంగదీస్తున్నట్లయితే ప్రార్థన ఆలకించు ప్రభువా. ఈ బిడ్డలను ఒకసారి కనికరించి నీ దయాహస్తముతో, గాయపడిన హస్తముతో, ఆ శిలువలో నీవు కార్చిన రక్తముతో బిడ్డలను తాకు నాయనా, స్వస్థపరచు నాయనా. నీకు సాక్షులుగా నిలబెట్టుకో తండ్రి. ఈ ప్రార్థనని సన్నిధిలోకి చేర్చుకొని ఈ బిడ్డలకు సంతోషము, సమాధానం, స్వస్థత ఇచ్చేయమని మీరు మా మనవులు విన్నారని నేను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.